నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతూడి మండల కేంద్రంలో ఛత్రపతి శివరాజ్ మహారాజ్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. తన రాజ్యంలో కులమతాలకు అతీతంగా పాలన సాగిందని, మహిళలు గౌరవింపబడ్డారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలుముల మహేశ్వరి దేవరాజ్, ఉప సర్పంచ్ పెద్ద కుర్మ కరుణాకర్, కానుగంటి శ్రీనివాస్ తదితరులు యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను పొట్టి శ్రీరాములు సెంటర్లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మరియు మండల నాయకులు, యువత పాల్గొన్నారు. గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ పదవీ బాధ్యతల స్వీకరణ ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ నందు గద్వాల మున్సిపాలిటీ నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్ గా తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్
నేడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ గా తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ మొదటి సంతకం చేసి పదవికి బాధ్యతలు స్వీకరణ జరిగింది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, కృష్ణాయ నమః, గోవిందాయ నమః, జ్యోతిరాయ నమః, వామనాయ నమః, శ్రీరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, అమరాయ నమః, కృష్ణాయ వేదాయ నమః, అజయ నమః, కృష్ణాయ నమః. ధ్రువాద్యో ధ్రువా పృథివే ధ్రువా అలా ఇక్కడ సార్ నరసింహ చూడమ్మా ఎట్లా పోడు సార్ వ్యవసాయ రంగంలో డీలర్ల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమం పీడీ ఆత్మ కార్యాలయంలో ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. పార్టిసిపేట్ చేసిన ఏడీస్ అలానే మాస్టర్ ట్రైనర్ అండ్ ఆల్ ది డీలర్స్ అండ్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇది మనకి ఒక మంచి అవకాశం, గవర్నమెంట్ స్పాన్సర్డ్, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉన్నట్టు మనకి జిల్లా లెవెల్లోనే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఫస్ట్లీ రిజిస్టర్ చేసుకొని ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేర్చుకోవాలి అనేది ఒక ఉత్సాహం ఉండాలి మీరు, అప్పుడే ముందుకు వస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు మంచి పని చేశారు, వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. కాబట్టి
ఇప్పుడు మీకు మేము అందియాల్సిన నాలెడ్జ్ అంతా కూడా డెఫినెట్గా ఇక్కడ జరిగే 48 సెషన్స్లో ట్రైనర్స్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో అవ్వచ్చు, ఫీల్డ్లో అవ్వచ్చు, మీకు కావాల్సిన అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా అందిస్తారు. కానీ మీ సైడ్ నుంచి మీకు వేరే ఎన్నో పనులు ఉన్నా, షాప్లో వర్క్ ఉన్నా, ఏమున్నా కూడా కంపల్సరీ మీరు అటెండెన్స్ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ కూడా సిన్సియర్గా మీరు అటెండ్ అవ్వాలి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు క్లారిఫై చేయించుకోవాలి. థర్డ్, మీరు చాలా ఇయర్స్ టుగెదర్ ఫార్మర్స్తో ఇప్పటివరకు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సో మీకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఆల్రెడీ ఉంది. సో ఈ డిస్కషన్స్లో, ఈ ట్రైనింగ్స్లో మీరు కూడా ఒకరికొకరు మీరు నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటేనే ఎట్లాంటి ప్రాక్టీసెస్, దేనివల్ల ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకుంటేనే మీకు కూడా ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి యాక్టివ్గా క్లాసెస్లో, ఫీల్డ్లో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా కోరుతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనము ముందుకి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్టాఫ్, మండల్కి ఒక ఎంఏఓ ప్లస్ ఒక క్లస్టర్కి ఏఈఓస్, ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా మనకి ఫీల్డ్ లెవెల్లో కావాల్సినంత అవేర్నెస్ కానీ, లేదు అంటే చేయాల్సినంత ఎఫర్ట్స్ మనము ఇంకా చేయలేకపోతున్నాము. కానీ అక్కడే మనకి ఈ కాన్సెప్ట్ పారా ఎక్స్టెన్షన్ పర్సనల్ అనేది మీరే మనకి ముందుకొచ్చి మీరు గవర్నమెంట్కి సహకరిస్తే మనం అగ్రికల్చర్ సెక్టర్లో చాలా మంచి ఫలితాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది తీసుకొస్తాం కూడా. ఇప్పుడు సాయిల్ హెల్త్ గురించి కానీ, లేదు అంటే ఫర్టిలైజర్ యూజ్ మనము రీసెంట్గా నానో యూరియా ప్రమోట్ చేయాలి అనేది కూడా అందరినీ రిక్వెస్ట్ చేయటం జరిగింది. అలానే న్యాచురల్ ఫార్మింగ్, అసలు ఏ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ లేకుండా కూడా మనము న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఎంకరేజ్ చేయాలి అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు ఉన్నాయి. అన్ని అలానే కొత్త వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అవ్వచ్చు, కొత్త వెరైటీ క్రాప్ అవ్వచ్చు, అందరూ కూడా వరి అనేదే కాకుండా మన జిల్లాలో మంచి డైవర్సిఫికేషన్ ఉంది. అది ఇంకా ఎక్కువ ఆయిల్ పామ్ అవ్వచ్చు, లేదు అంటే అదర్ హార్టికల్చర్ క్రాప్స్, ఇవి చాలా ప్రమోట్ చేస్తున్నాము. కానీ రైతు మా ఏఈఓ దగ్గర కంటే మీ దగ్గరే వచ్చి ఫస్ట్ మాట్లాడతారు. మీతో మీ ఊరు వాళ్ళే ఉండొచ్చు, అక్కడ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు. కాబట్టి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కువ నమ్ముతారు. అలానే సలహాలు, సూచనలు కూడా మిమ్మల్ని అడగాలంటే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మీకు గనక కరెక్ట్ నాలెడ్జ్ ఉండి మీరు వాళ్ళని గైడ్ చేయగలిగితే, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కానీ ఏఈఓస్ కానీ ఆఫీసర్స్ మీకు ఎప్పుడు కూడా సహకరిస్తారు. మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఈ మధ్య వాట్సాప్లో అవ్వచ్చు, వేరే వేరే యూట్యూబ్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో చాలా వరకు తప్పు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కంపెనీస్ ప్రాపగేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కానీ అట్లాంటివన్నీ కూడా కరెక్టా కాదా అనేది రైతు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. కానీ మీరు ఇక్కడ నాలెడ్జ్ పొందుతారు కాబట్టి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకొని వెళ్తారు కాబట్టి, ఇట్లాంటివి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరే ముందుండి క్లారిఫికేషన్స్ అవసరమైతే ఆఫీసర్స్ నుంచి తీసుకొని వాళ్ళకు కూడా టైం టు టైం గైడ్ చేయాలి అనేది కూడా కోరుతూ ఉన్నాము. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డిఓ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని ఈ 48 వీక్స్ ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలి. అండ్ మన జిల్లాలో అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది ఇంకా మంచిగా మనకి కనిపించి ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి సహాయం అందియాలనేది కోరుతున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. కలెక్టర్ పుల్కల్ మండలం గొంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు సింగూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. గొంగూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, వాష్రూమ్, పాఠశాల ఆవరణ తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో మమ్మకమై మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ఉంటాయి మేడం, తీసుకొని దూరాలు పెడతాం. మధ్యాహ్నం వస్తాడు చేయాలి.
శాంక్షన్ వచ్చినే కాదు ఈ ట్యాంక్ పెడుతుంది అండర్ గ్రౌండ్ కూడా ప్రైమరీ పెట్టించిన లాస్ట్ టైం పెట్టి ఈసారి కూడా స్కూల్ చేయించిన ఈ దగ్గర ఒక 25,000 ఇవే పెట్టండి. ట్రైన్ చేయించి డోర్ కూడా ఫిట్ చేయించింది. రోజు క్లీన్ చేస్తే ఇట్లా ఉండదు. ఒక్క రోజు రాకపోతే ఈ సిచ్యువేషన్ రాదండి. ఎన్నో రోజుల నుంచి రాకపోతేనే ఇట్లా ఉంటుంది. ఆ అమ్మాయి పని చేయకపోతే తీసేయాలని నేను మొన్న కూడా చెప్పినా. ఫస్ట్ క్లీన్ చేయండి. ఆమె ఎవరైతే వాళ్ళు మార్చండి. మొన్న మీటింగ్ చెప్పారు సార్, ఒకసారి చెప్పారు మేడం. అయినా పద్ధతి మార్పు 10-15 రోజులు కడగకపోతే చెప్తున్నా మేడం. నేను వీళ్ళకి కూడా చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మార్చేసేయండి. అందరూ కూడా ఇచ్చేస్తాను. మీరు మార్చి వేరే ఏమైనా పెట్టండి, క్లీన్ చేసి. మరి ఈరోజు ఎక్కువ అయిపోయిందండి. 10 మంది వచ్చారు అక్కడ. అందరూ గల్లీలో అంతా సాగు రాదు. అందరం అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరూ మాది 119. క్లాస్ కంబైన్ చేసుకొని ఫోటో వాళ్ళు అట్ట కూర్చోబెట్టాము. వీళ్ళకి ఇటు కూర్చోబెట్టి వీళ్ళు ఫస్ట్ క్లాస్. సో వీళ్ళ ఇంగ్లీషా ఏం చూపిస్తారు మీరు? మ్యామ్ వర్క్షీట్ వర్డ్స్ అబ్బాయి క్లాస్ సేమ్ సిలబస్ అయిపోయింది. ఎస్పీఎల్ఎస్లో స్పెషల్గా మన ఎగ్జామ్ దాని గురించి ఇట్లా లైవ్లో దీంట్లో రీడింగ్ వస్తుంది. మైక్ ఉంటే కొన్ని చేసుకుంటాం ప్రాక్టీస్. స్టేట్ నుంచి వచ్చింది. దీంట్లో కొన్ని వర్డ్స్ ఉంటే ప్రాక్టీస్ చేస్తుంది. ఇట్లా సౌండ్ దాంట్లో ఏ క్లాస్ మీరు? మీరు ఎంతమంది టీచర్స్ మీకు ఈరోజు ప్రజెంట్? సిలబస్ అయిపోయిందా? ఏం టెస్ట్? ఇది మీకు స్టేట్ నుంచి ఎన్ని టెస్ట్ ఉన్నాయి? ప్రాక్టీస్ టెస్ట్ ఇక్కడ 2 అవుతున్నాయి మేడం. సెకండ్ నాడు ఫస్ట్ ఫస్ట్ మార్క్స్ వచ్చాయా మీకు? ఎవరు ఎంతమందికి 90 పైన వస్తున్నాయి? ఎవరికి 30 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారా? 3 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు 3 వీక్స్ ఉంది. 3 వీక్స్ ఉంది కరెక్ట్గా. అభ్యాస దీపికలు ఉన్నాయి కదా అందరికి? ప్రాక్టీస్ చేశారా వాటితో? స్పెషల్ క్లాస్ నడుస్తున్నాయా? మార్నింగ్ ఏ టైం? ఈవినింగ్ అటెండ్ అవుతున్నారు అందరు స్పెషల్ క్లాసెస్? స్నాక్స్ పెడుతున్నారా? ఏం తిన్నారు స్నాక్స్ లో? నిన్న పెట్టినారు రోజు స్నాక్స్? రాయాలి ఎగ్జామ్స్. ఓకే, ఇంతేనా? గర్ల్స్ లేరు అసలు. అది హై స్కూల్ బిల్డింగ్.
అన్ని బ్లాక్స్ ఒకేసారి స్టార్ట్ చేస్తాం. ప్రాబ్లం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం ద్వారా ప్రవేశించిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రాష్ట్ర ప్రజల శాంతి, సౌఖ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు తిరుమలలో. దేశంలో అందరూ బాగుండాలని దేవదేవుని కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యద్భుతంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బాలాజీ దేవుని వేడుకోవడం జరిగింది. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. నమస్కారం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం భక్తి వాతావరణం నెలకొంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో వేదఘోషల మధ్య స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించగా ఎమ్మెల్యే కుటుంబం భక్తి పరవశంతో ప్రార్థనలు చేసింది.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.